విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలకుతలం అయిపోయి ఈ జిల్లాలో ఉన్న 94,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా ఈ కూరగాయల పంటలన్నీ కూడా వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు 24 ఆగస్టుకు రాకుండా బాగా వానలు పడుతున్నాయి, నా హెలికాప్టర్ నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తా అని చెప్పి సెప్టెంబర్ 4వ తారీఖు నాడు పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఆయన అన్ని తిరిగిపోయిండు, చూసుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, పంటలు దెబ్బతిని ఇసుక మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం, పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, వరద సాయంపై మళ్ళీ 15 రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికి అండగా ఉంటా అని ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. దారుణం ఏంటంటే ఇంట్లో ఏ ఒక్కటి కూడా జరగలేదు. నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ కాదు, దాదాపు 2-3 ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది. దాంతో విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలకుతలం అయిపోయి ఈ జిల్లాలో ఉన్న 94,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా ఈ కూరగాయల పంటలన్నీ కూడా వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు 24 ఆగస్టుకు రాకుండా బాగా వానలు పడుతున్నాయి, నా హెలికాప్టర్ నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తా అని చెప్పి సెప్టెంబర్ 4వ తారీఖు నాడు పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఆయన అన్ని తిరిగిపోయిండు, చూసుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, పంటలు దెబ్బతిని ఇసుక మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం, పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, వరద సాయంపై మళ్ళీ 15 రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికి అండగా ఉంటా అని ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. దారుణం ఏంటంటే ఇంట్లో ఏ ఒక్కటి కూడా జరగలేదు. నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ కాదు, దాదాపు 2-3 ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది.